ఇప్పుడే గుడి దగ్గరికి అయితే పోయేసి వచ్చేసాను. నా ముఖం చూస్తే తెలిసిపోతుంది అనమాట ఆంజనేయ గుడికి అని. సో కానీ ఈ బొట్టు చూసి శనిమాత్మ టెంపుల్కి వెళ్ళానా అని అనుకోకండి. బొట్టు చూసి కూడా ఏ గుడికి వెళ్ళారా అని గెస్ట్ చేయగలిగేది నేనే అనుకుంటా. ఈవెన్ మీరు కూడా గెస్ట్ చేయగలిగితే మీ పేరుని అయితే కామెంట్ చేయండి. ఇంకా గుడి దగ్గర నుంచి వస్తూ వస్తూ నాటి టొమాటోలు కేజీ అండ్ మా మిల్కీకి క్యూటీకి చాలా చాలా ఫేవరెట్ అంటే ఫేవరెట్ అయిన మునక్కాడలు కేజీ 60 రూపీస్ అంట. నేను హాఫ్ కేజీ అయితే తెచ్చేసాను. అండ్ నేను బైక్ లో వచ్చాను, ఐ మీన్ సారీ నడుచుకొని వచ్చాను. నేను వచ్చే పాటికి ఇంట్లో నాకు సర్ప్రైజ్ మసాలా పానీపూరి. ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరు తీసి ఇచ్చారు అంటే ఫుల్ వీడియో చూసేసేయండి. చెప్పు. ఫుల్ వీడియోస్ కోసమే స్పెషల్. నీకు ఫేవరెట్ అయిన కొట్టులోనే తెచ్చినాము. ఇక్కడ పానీపూరి అమ్మకి ఎక్కడ తెస్తుందో తెలియదు, ఏ ప్లేస్లో ఉంటుంది వాళ్ళ పేరు కానీ తెలీదు. కానీ అమృతకు వచ్చినప్పుడు తెచ్చిస్తే లొట్టలేసుకొని తింటుంది. అది ఎక్కడ, ఏమిటి, ఎవరు చేస్తారా అనేది మీకు కనుక తెలుసుకోవాలనుకున్నంటే లాంగ్ వీడియో చూసేసేయండి. ఓకే, ఇప్పుడైతే తినేస్తున్నాం. ముగ్గురు కోసం 3 జామున్ బాల్స్ రెడీ చేసేసారు. సో అదనమాట ఈరోజు మా స్పెషల్ లాగ్. ఇదొక మినీ షార్ట్ లాగు. ఫుల్ లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి, వీలైనంత త్వరగా పోస్ట్ చేసేస్తాను. థ్యాంక్ యూ. ఇది మీకు, నాకు, ఇది మీకే ఇక్కడ ఉండాలంట. సబ్స్క్రైబ్ చేసుకొని ఇస్తా, ఓకేనా? అలా ఈరోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్ మా ఫుల్ లాగ్ అయితే సూపర్ డూపర్ గా తీసాము. చూసిన తర్వాత ఎలా ఉంది అని కామెంట్ లో చెప్పండి. సూపర్ ఉంది. నా ఫేవరెట్ మసాలా పూరి ఎక్కడ తెస్తారైతే తెలియదు, కానీ నాకు ఇక్కడి నుంచి తెచ్చినప్పుడు మాత్రం చాలా తింటా. అదన్నమాట. బాయ్ బాయ్, గుడ్ నైట్. వెళ్తూ వెళ్తూ ఒక లైక్ కొట్టేసి వెళ్ళండి.